మూడవ కళాంశానికి అధ్యక్షుడిగా పిఠాపురం పట్టణ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కార్యనిర్వాహ గారిని అధ్యక్షుడిగా నియమించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మా పిఠాపురం బీజేపీ ఫ్యామిలీ అందరికీ నేను నమస్కారాలండి. 2000 సంవత్సరంలో మన భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా అరంగేట్రం చేసి భారతీయ జనతా పార్టీ విధి విధానాలతో అన్వయం చేసుకుని 2020లో కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులుగా, 2023 జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్గా, 2025 జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కొనసాగుతున్న డాక్టర్ కృష్ణబాబు గారు అలియాస్ సాహితీ బాబు గారు మనకి ఈరోజు పిఠాపురం ప్రశిక్షణ తరగతికి సోషల్ మీడియా మాధ్యమం వల్ల మనం బీజేపీ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే దానికోసం వక్తగా విచ్చేసి ఉన్నారు. ఈయన జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామానికి చెందిన ఈయన అదే జగ్గంపేటలో సాహితీ పబ్లిక్ స్కూల్లో కరస్పాండెంట్గా పనిచేస్తూ ప్రజలందరి దృష్టిలో సాహితీ వర్మగా పేరుగాయించారండి. అలాగే ఈ సాహితీ వర్మ గారు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఎన్నో కంపెనీలు, పార్టీలు ఏ విధంగా బలోపేతం అవుతున్నాయి, సంపాదన ఎలా పెంచుకుంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి సోషల్ మీడియా మన పిఠాపురం బీజేపీ ఫ్యామిలీ మెంబర్ కూడా ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చి ఉన్నారండి. దయచేసి సాహితీ వర్మ గారిని వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నామండి. నమస్తే.
భారతీయ జనతా పార్టీలోకి నేను కార్యకర్తగా ప్రారంభమై 33 సంవత్సరాల పూర్తి 34 వచ్చింది. సమాజ కార్యకర్త నుంచి జగన్పేట అసెంబ్లీ కన్వీనర్గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలో కూడా పనిచేస్తాను. తదుపరి ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారు. నాకు విశాఖపట్నంలో అదేవిధంగా జగన్పేట కూడా స్కూల్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ప్రాంగణాన్ని ఇచ్చిన పిఠాపురం మహారాజా వారి యొక్క సందేశం చెప్పవలసిందిగా సౌకర్యంగా కోరుతూ వారి వేదికకి ఆహ్వానిస్తున్నాను. మరి జగన్పేట నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన బీజేపీ వారికి నేను ఎక్కువ చదువుకోలేదు, క్షమించాలి. చేత అందరికీ కూడా తెలుసుకున్నానని ఆఫీస్కి ఎప్పుడు శాశ్వతంగా ఉండాలని చెప్పేసి పూజ అవుతాయి. ఆ పూజ అవుతాయి అందరూ భావాలు అందరికి నీకు ఉంటాయి కదా. ఇంకే నేను చాలా వేరుబాబు గారు అందులో ఏ మాట్లాడాలి, తీసుకుని ప్రజల సమస్యలు మనం మాట్లాడి ఖచ్చితంగా పనులు అయ్యేలాగా మనం గట్టిగా పోరాటం చేద్దామంటే అప్పుడు బీజేపీ పార్టీ అనేది ప్రజల్లో గుండెల్లోకి వెళ్తుంది. మనం వాళ్ళకి ఏమి చేయకుండా మనం ఏమి చేసుకోకపోతే అసలు పార్టీలోకి ఎందుకు వచ్చినట్టు సంవత్సరాలు తగ్గలేక ఎంత కావట్లేదు. కాబట్టి మొత్తం పథకాలు ఇచ్చేదన్నీ మనమే. ఆ పథకాలు ఏంటో సగం మనకే తెలియదు, ఎలా అప్లై చేయాలో తెలియదు, అధికారులు మనకు ఎలా ఇస్తారు అంతకంటే తెలియదు. ఈ పథకాలు మనం ఎలా తెచ్చుకోవాలి, అలా ఉన్న వాళ్ళకి ఎలా ఇప్పించాలి, ఈ ఒక్క పోరాటం చేస్తే చాలు బీజేపీ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుందని నేను అనుకుంటున్నాను.